హలో గైస్, వెల్కమ్ టు ఎస్పీసీ ఛానల్. సో సండే అంటే ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో ఒక ఎలిమినేషన్ జరగబోతుంది. సో దాని గురించి మనం ఈరోజు ప్రెడిక్షన్స్తో వచ్చాం. ప్రెడిక్షన్సే కాదు, ఆటోమేటిక్గా 99% ఆర్ 99% బిలీవబుల్ సోర్సెస్ ద్వారా వచ్చినటువంటి మ్యాటర్. సో ఈ వీక్ చూసినట్లయితే మీరు వీక్ మధ్యలో ఆదిత్య ఓం అనే వ్యక్తి ఎలిమినేట్ అయిపోయాడు. తన ఎలిమినేషన్ కొంచెం ఇంకా అందుకంటే వరస్ట్ కంటెస్టెంట్స్ ఉన్నారు, కానీ ఎందుకో తెలియదు, లక్ అతని ఫేవరబుల్ లేదనుకుంటా. సో ఈ ఎలిమినేటెడ్. సో తర్వాత ఈరోజు సండే అతి ముఖ్యమైన రోజు. ఈరోజు రెండు జరగబోతున్నాయి. ఒకటి ఏంటంటే ఎలిమినేషన్, రెండోది ఏంటంటే న్యూ బ్యాచ్, కొత్త బ్యాచ్ వాళ్ళను తీసుకొచ్చి ఈ పాత కంటెస్టెంట్స్తో కలిపేసి సో బిగ్ బాస్ సీజన్ 8ని ఒక చప్పగా, అది ఎటువంటి రసం లేకుండా సాగిపోతున్నటువంటి ఈ యొక్క బిగ్ బాస్ని కొంచెం కొత్త వాళ్ళతో నింపి వాళ్ళతో వీళ్ళని జాయిన్ చేస్తే కొంచెం కంటెంట్ వస్తుంది, చూడడానికి ప్రేక్షకుల ద్వారా ఆదరణ పొందుతుంది అన్నట్టుగా వీళ్ళు ఈ రోజున స్టార్ట్ చేశారు. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే వచ్చేవాళ్ళు కంప్లీట్ కొత్త వాళ్ళు కాదు. వచ్చేవాళ్ళు ఎవరంటే ఆల్రెడీ ప్రీవియస్ బిగ్ బాస్లో కంటెస్టెంట్ చేసి దాంట్లో లైక్ మధ్యలో ఎలిమినేట్ అయిన వాళ్ళు కావచ్చు, లేదంటే టాప్ 5లలో 1, 2, 3లలో ఉన్నవాళ్ళు కావచ్చు. సారీ 1 కాదు, టాప్ 5లలో ఉన్నవాళ్ళు కావచ్చు. సరే ఏదో ఒక నెంబర్లో పొజిషన్లో ఉన్నవాళ్ళు అయితే అటువంటి వాళ్ళు తీసుకొని వాళ్ళని కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే తీసుకొస్తున్నారు. సో అటువంటి వాళ్ళలో మనకు ఈరోజు రాబోయేటటువంటి ప్రెడిక్షన్స్ ఏంటంటే అవినాష్, గంగమ్మవ ఇట్లా కొంతమంది అంటున్నారు. సరే వచ్చిన తర్వాత చూద్దాం. హరితేజ అంట, అవినాష్ అంట, గంగమ్మ అంట, తర్వాత ఇంకా రకరకాల వాళ్ళు. సో ఈ విధంగా ఒక కొత్త బ్యాచ్ని తీసుకొచ్చి చూద్దాం. మరి ఆ తర్వాత ఏం ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేస్తారో ఏంటో చూద్దాం. అప్పటి నుంచైనా కొంచెం బాగుంటుందేమో అని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. సో ఈ విధంగా బిగ్ బాస్ 8 అనేది చాలా చప్పగా ఉన్నటువంటి సీజన్ని కొంచెం పైకి లేపుతారేమో వీళ్ళందరూ వచ్చి చూద్దాం. సో ఇక రెండో పోర్షన్ ఏంటంటే ఈరోజు ఎలిమినేషన్. సో ఇకపోతే ఈరోజు ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే నైనిక. ఈ అమ్మాయి ఒరిస్సా అమ్మాయి, ఇంతకుముందు ఈటీవీలో డ్యాన్స్ ప్రోగ్రామ్ వచ్చింది. సో తను బేసిక్ డాన్సర్. తను కంటెంట్ అని బాగానే వచ్చింది, కానీ ఎందుకో తెలియదు, మేబీ తనకి పిఆర్ పబ్లిక్ రిలేషన్ గ్రూప్స్ లేవో మరి ఏమో తెలియదు, కానీ మొత్తం మీద ఆ అమ్మాయి ఇదే ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది మనకి. సో ఈరోజు ఎలిమినేటెడ్ బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో నైనిక. సో రాబోయే గుంపు ఏదైతే ఉందో వాళ్ళు వీళ్ళు కలిసి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారని కోరుకుందాము. సో ఇకనైనా చూడటానికి వీలుగా ఉంటుందేమో కోరుకుందాం. సో ఇప్పటివరకైతే ఈ సీజన్ బెబ్బెబ్బే ఒక ఫ్లాప్ షోగానే అనుకోవచ్చు. ఇంకా కంటెంట్ రాలేదు, ఆ కంటెస్టెంట్లు ఏందో వాళ్ళేంటో, సో వాళ్ళ ఏడుపులు ఏంటో అర్థం కావట్లేదు. సో మొత్తం మీద అయితే ఈ సీజన్ ఇప్పటి నుంచి అయినా కొంచెం మారి కొంచెం ఎంటర్టైన్మెంట్గా సాగుద్దేమో అని ఎదురు చూద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. సో ప్లీజ్ ఎంకరేజ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.